ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేవిలా కాకపోయినా బాధ పెట్టేలా మాత్రం ఉండకూడదు. కిందటి జన్మలో మనం ఎవరో మనకు తెలియదు. వచ్చే జన్మలో కలుస్తామో లేదో కూడా తెలియదు. మనకంటూ ఉన్నది ఈ జన్మ మాత్రమే. తిట్టుకున్నా, కొట్టుకున్నా, స్నేహం చేసుకున్నా ఈ జన్మలో మాత్రమే. అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తుల్లోనో, అంతస్తుల్లోనో ఉండదు. ఆలోచనల్లో, ఆచరణలో మాత్రమే ఉంటుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవెలగా భావించు. ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు.